సచివాలయాల వద్ద పింఛన్ల కోసం అవ్వాతాతలు వికలాంగులు పడుతున్న కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన జనసైనికులతో కలిసి నెల్లూరు నగరం పాత మున్సిపల్ ఆఫీసులోని సచివాలయాల్లో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సందర్శించారు. అక్కడున్న వృద్ధులతో కిషోర్ మాట్లాడారు. అలాగే ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ ఎంత జరిగింది, ఇంకా ఎంతమందికి ఇవ్వాలన్న విషయాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పెన్షన్ల పంపిణీ ఓ పెద్ద నాటకమని ఆరోపించారు. 1వ తేదీ అందించాల్సిన నిధులు 3వ తేదీ దాకా అందించకపోతే అది ప్రతిపక్షాల కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. పెన్షన్దారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, ప్రసన్న, వీర మహిళలు, నిర్మల, 6వ డివిజన్ నాయకుడు కేవీఆర్, 51వ డివిజన్ నాయకులు వరా, మౌనిష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల నాటకం విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అంతంత మాత్రం కాదు, పూర్తిగా వైఫల్యమైంది. ఈ రోజున సచివాలయాలు దాదాపుగా 10 సచివాలయాలు సందర్శిస్తే 50 నుంచి 70% పెన్షన్లు పంపిణీ అయిపోయినాయి. నిధులు లేక, మీకు ఓడీలు విడుదల కాక నిన్నటిదాకా మీరు నాటకాలు ఆడారు. కొన్ని చోట్ల 2 గంటల పై ప్రాంతంలో నిధులు విడుదల చేసినప్పటికీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 50% పైన పెన్షన్ల పంపకాలు జరిగిపోయినాయి. ఇక్కడ సచివాలయంలో, ఒక సచివాలయంలో చూస్తే 75% పైన మన వైద్యాధికారులు అయితేమి, మహిళా పోలీసు అయితేమి, వెల్ఫేర్ అయితేమి, విఆర్ఓ గారు అయితేమి అందరూ కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఇక్కడ పంచడం జరుగుతుంది. 70% నుంచి 90% దాకా ఈరోజు పూర్తయిపోతుంది. ఎవరైతే కదలలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికార సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది. ఊరికే నాటకాలు ఆడడం తప్పిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. ఈ పెన్షన్ల విషయంలో నాటకాలు ఆడుతూ ఈ ఎండల్లో మంచం మీద ఉన్న జనాల్ని, వృద్ధుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేదానికి మీరు కారణం అవుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా సజావుగా జరుగుతుంది. ఎలక్షన్ టైంలో ఎవరైతే ఉపాధ్యాయులు వీళ్ళందరి చేత పంపిస్తున్నారో అదేవిధంగా మీరు బ్రాందీ షాపులు కాడ పెట్టిన సిబ్బందిని, గవర్నమెంట్ అధికారులను కూడా ఇక్కడ పెడితే కూడా సరిపోతుంది. 3 వర్గాలు అంటే మన వెల్ఫేర్ అయితేమి, ఆరోగ్య అధికారులు అయితేమి, మహిళా పోలీస్ అయితేమి, విఆర్ఓలు అయితేమి దాదాపుగా 70% పంపకాలు పూర్తయినాయి. పంపకాల్లో ఇబ్బంది ఏమీ లేదు. ఊరికే నాటకాలు ఆడే ప్రభుత్వాన్ని ఇకనైనా ఈ మాటలు కప్పిపెట్టుకోవాలని నేను చూస్తున్నాను. కొన్ని చోట్ల సిస్టమ్స్ పనిచేయట్లేదు. నిన్న 2 గంటల ప్రాంతం దాకా కూడా కొన్ని చోట్ల నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. మీరు నిధులు విడుదల చేయడమే తడవుగా అందరూ వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ వందలాది మందులు ఇక్కడ మన ప్రజలు వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే కనీసం టెంట్లు లేవు, ఎండ్లకి కనీస వస్తువులైన నీరు అటడి అందించే పరిస్థితి అయితే లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలి కేవలం క్యాష్ చేసుకునేదానికే చూస్తుంది, ప్రజల కష్టాన్ని. ఈ రోజున మనం చూసినట్లయితే సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారు. వీళ్ళు కేవలం వాలంటీరీ వ్యవస్థని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ చేసే తప్పులకు ఎవరు బాధ్యతలు అనే పదే ఆయన చెప్తూ ఉంటారు. వాటిలో భాగంగానే వీళ్ళని తీసుకోవచ్చు. గతంలో వరద బాధితులు నష్టపరిహారాన్ని ఎత్తేసిన వాలంటీరు, ఇంటికెళ్ళి నగలు చోరీ చేసిన వాలంటీరు, వీళ్ళ విషయంలో మీరు ఎవరు బాధ్యులు అని అడిగిన పాపానికి వాలంటీరీ వ్యవస్థను ఏదో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు మాట్లాడారు. ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాలంటీర్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారు కానీ మరొకటి కాదు. ప్రజల శ్రేయస్సుకు, ప్రజల సంక్షేమంకు పాటుపడగల వాలంటీర్లు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ 2 నెలలు పోతే పోయింది, తర్వాత ప్రజాసేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసే పరిస్థితి. నెల్లూరు నగరంలో ఏ సందు చూసినా కూడా నారాయణ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఒక పక్క ఆయన కుమార్తెలు ఇద్దరు, ఒక పక్క సతీమణి రమాదేవి గారు నారాయణ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు ఇస్తున్నారు. నెల్లూరు నగర అభివృద్ధిని మరొక్కసారి తారాస్థాయికి తీసుకెళ్లగలిగిన వారు నారాయణ గారు ఒక్కరే అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. భారీ మెజారిటీతో నెల్లూరులో గెలిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చూసినట్లయితే అప్పు తెచ్చి అభివృద్ధి చేశారని అప్పుల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. ఏ నాయకులు కూడా ఈ సంక్షేమ పథకాలు అయితేమి, మీరు చెప్తున్న కళ్ళబొల్లి పనులైతే ఏమి మీ ఇళ్లకాడ నుంచి తీసుకొచ్చి చేయలేదు. మాట చెప్పి ఆర్థిక సహాయం తీసుకొచ్చి నెల్లూరు అభివృద్ధిని కాంక్షించారు నారాయణ గారు. నెల్లూరు నగరంలో
4 మూలలు ఎక్కడ అడిగినా కూడా ఆ రోడ్లకి ఆ అభివృద్ధికి కారణం ఎవరంటే నారాయణ గారని వివాదరహితంగా చెప్పగలిగే పరిస్థితి ఉంది. మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తూ అప్పు తీసుకొచ్చారు, డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని, 2-3 సంవత్సరాల్లో పెద్ద పెద్ద రోడ్లు వేశారు, డ్రైనేజీ వ్యవస్థ చేశారు, మినరల్ వాటర్ ప్లాంట్కి అవసరమైన సౌకర్యాలు ఇచ్చారు. అప్పు చేస్తే చేశారు, అదైతే ప్రజాధనమే, మీరు నేను కాదు ప్రజాధనం కాబట్టి కనెక్షన్లు ఇవ్వడానికి కూడా మీరు నోచుకోలేకపోయారు. ఈ మాట పదే పదే చెప్పొద్దని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. డ్రైనేజీ వ్యవస్థ అంతా ఏర్పాటయ్యింది, మిగిలిన చోటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పుకున్న మీరు కనీసం డ్రైనేజ్ కనెక్షన్లు ఇచ్చేదానికి కూడా మీరు ముందుకు రాలేకపోయారు. ఇది మీ వైఫల్యం. ఎన్నిసార్లు చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి నోచుకోని ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్లు ఈరోజు సచివాలయం సిబ్బందికి ఎవరైనా రాలేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఉపయోగపడండి అని ఇక్కడ వచ్చి సమాచారం సేకరించినట్లయితే దాదాపుగా 70% పూర్తి అయిపోయి ఉన్నాయి 1.5 రోజులోనే. ఇంకా 1.5 రోజు మిగిలే ఉంది. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 99% పూర్తి చేస్తామని ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు. 1% మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి సాయంత్రం పూట సేవ చేసినట్లు భావిస్తూ వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెన్షన్ల నాటకం విషయంలో అంతంత మాత్రం కాదు, పూర్తిగా వైఫల్యమైంది. మీ మాట నమ్మే పరిస్థితి ఎవరూ లేరు. మీరు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడండి. రాబోయేది ప్రజాప్రభుత్వం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏ విధంగా అందుతున్నాయి అదే విధంగా అందుతాయి. మరింత అభివృద్ధి, మరింత పథకాలు, మరింత సంక్షేమం కావాలంటే ప్రజాప్రభుత్వానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.